అందరికీ నమస్కారము. ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ ఆడియోను రిలీజ్ చేస్తున్నాను. కాగ్నబుల్ అఫెన్సెస్లో ఏ పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్ అంటే దీనిపైన పరిమితులు లేకుండెను. కానీ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2009లో సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బి పైన పరిమితులు పెట్టినారు. అంటే ఏదైనా అఫెన్స్ అందులో శిక్ష 7 సంవత్సరములు కానీ 7 సంవత్సరం లోబడి ఉన్నప్పుడు దాన్ని అనుసరించి సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బి సబ్ క్లాజ్ 2 ప్రకారము 5 గ్రౌండ్లు చెప్పినారు. 5 గ్రౌండ్లలో ఏదైనా ఒక గ్రౌండ్ ఉంటే అప్పుడే అరెస్ట్ చేయాలి, లేకుంటే అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఈ 5 గ్రౌండ్లు ఏమిటిదంటే, ఫస్ట్ గ్రౌండ్ అరెస్ట్ చేయబడిన వ్యక్తిని ఎందుకు చేసినారంటే టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ కమిటింగ్ ఫర్దర్ అఫెన్సెస్. ఇఫ్ హి ఈస్ నాట్ అరెస్టెడ్ నౌ దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ కమిటింగ్ ఫర్దర్ అఫెన్సెస్. అందులోకి అరెస్ట్ చేయవలసి వచ్చింది. రెండవ గ్రౌండ్ ఏంటంటే, అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అతన్ని అరెస్ట్ చేస్తేనే ఇన్వెస్టిగేషన్ సక్రమంగా కొనసాగుతుంది. కావున ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ హిస్ అరెస్ట్ ఈస్ నెసరీ, హెన్స్ అరెస్టెడ్. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్, దొంగతనంలో దొంగ 379 కేసు, దానికి శిక్ష 3 సంవత్సరములు మాత్రమే. ఒకవేళ దాంట్లో అరెస్ట్ చేయకపోతే కేవలం నోటీస్ ఇస్తే ఆ దొంగ వస్తువులు రికవర్ కావు కనుక అరెస్ట్ చేసిన తర్వాతనే రికవర్ చేయాల్సి వస్తుంది. వాడికి ఒకవేళ మొదటినే నోటీస్ ఇస్తే పారిపోతాడు, మనకు దొరకడు. అలాగే మూడో గ్రౌండ్ ఏంటంటే, బికాజ్ ఈజ్ ఏ సచ్ ఎ పర్సన్ ఇఫ్ ఈజ్ నాట్ అరెస్టెడ్ నౌ దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ కమిటింగ్ destruction of evidence or tampering with the prosecution evidence. To prevent him from committing such things, arrest is necessary. నాలుగో గ్రౌండ్ ఏంటంటే, ఇండ్యూసింగ్ ఏ విట్నెస్ ఆర్ ప్రామిసింగ్ ఏ విట్నెస్ ఆర్ థ్రెటనింగ్ ఏ విట్నెస్ నాట్ టు స్పీక్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ ఆర్ వైల్ రికార్డింగ్ 161 సిఆర్పిసి స్టేట్మెంట్ ఆర్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ ది విట్నెసెస్ దే ఆర్ ఎట్ టు బి రికార్డెడ్. కనుక అలాంటి సందర్భాల్లో అరెస్ట్ ఈజ్ నెసరీ కనుక అరెస్ట్ చేయవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పిన 3-4 గ్రౌండ్ లో ఎట్లాంటి సందర్భాలు అవుతాయంటే, ఇఫ్ ద అక్యూజ్డ్ ఈజ్ ఎ రిచ్ మ్యాన్, మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్ ఆర్ బ్యూరోక్రాటిక్ పవర్ ఉంటే తప్పకుండా విట్నెస్ ప్రాసిక్యూషన్ కు అనుకూలంగా చెప్పనీయకుండా చేస్తారు కనుక ఇన్వెస్టిగేషన్ లో మనకు చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ 5వ గ్రౌండ్ ఏంటంటే, ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ అరెస్టెడ్ నౌ it is very difficult to secure his attendance in court of investigation or even after filing charge sheet in the court of law for his attendance. Kanaka, to prevent him from doing such thing, that is from absconding, his arrest is necessary, hence arrested. ఇప్పుడు నేను చెప్పిన 5 గ్రౌండ్లకు మనం ఏదైనా ఒక గ్రౌండ్ కు దానికి మద్దతు తెలిపే, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే ఏమైనా ఫ్యాక్ట్స్ అంటే విషయాలు ఉండాలి. కేవలం అది ఒక లైన్ రాస్తేనే సరిపోదు, వాటికి మద్దతు చేకూర్చే ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడే అప్పుడు కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని నెసెసరీ కనుక అరెస్ట్ చేసిందని చెప్పగలుగుతాము. కావున అరెస్ట్ చేయడము నెసెసరీ, అరెస్ట్ చేసినారని కోర్టు భావిస్తుంది. ఒకవేళ అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆధారం లేని ఎడల సెక్షన్ 41 క్యాపిటల్ ఏ సిఆర్పిసి కింద నోటీసు ఇవ్వవలెను. బిఎన్ఎస్ఎస్ యందు 41 సిఆర్పిసి 1 క్లాస్ బి కి సమానంగా 35(1)B లో మరియు 41 క్యాపిటల్ ఏ కి సమానంగా 35(3)లో చెప్పబడింది. అయితే మనకు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు 2014లో ఇప్పుడు నేను చెప్పిన 5 గ్రౌండ్లను దాంట్లో రీఇన్స్టేట్ చేసినారు. కొత్తగా ఏమీ చెప్పలేదు, కానీ కొత్తగా 2 విషయాలు చెప్పినారు, అవి కూడా చెప్తాను. అసలు ఎందుకు ఇది ఈ జడ్జిమెంట్లో ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందంటే, అర్నేష్ కుమార్ పైన 498A తర్వాత సెక్షన్ 3 and 4 ఆఫ్ డిపి యాక్ట్ కేసు ఉంటే అతను యాంటిసిపేటెడ్ బెయిల్ కోసమై కింది కోర్టులో ఎంహెచ్జే కోర్టులో వేస్తే కొట్టేసినారు, పాట్నాలో హైకోర్టులో వేస్తే కూడా అతనికి రిజెక్ట్ చేసినారు. అప్పుడు అతను సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో జడ్జెస్ చూసి చాలా దిగ్భ్రాంతి చెందినారు. సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బి లో ఇంత అమెండ్మెంట్ జరిగింది, దీంట్లో అరెస్ట్ కు సంబంధించి ఎలాంటి గ్రౌండ్స్ లేవు కనుక అరెస్టే అవసరం లేదు, దీన్ని ఎందుకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 5 ఏవైతే ఇంతకుముందు చెప్పినామో అవి రీఇన్స్టేట్ చేసుకుంటూ వీటిని సక్రమంగా అమలు చేయడానికై ఇంకా 2 కొత్తగా సూచనలు చేసినారు. ఎవరైనా పబ్లిక్ సర్వెంటు ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అరెస్టుకు సంబంధించిన ఈ 5 గ్రౌండ్లో ఏదైనా ఒక గ్రౌండ్ ఫుల్ఫిల్ చేసి అది నెసెసరీ అని ఖచ్చితంగా తేల్చి అరెస్ట్ చేస్తే సరిపోయా. అలా లేకుండా ఉండి అరెస్ట్ చేస్తే ఈ షెల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్
under department action in addition to the contempt of the court of the judgment of the Supreme Court, and he will be prosecuted in the respective jurisdiction of the High Court. ఇంతతో ముగించకుండా జుడిషియల్ ఆఫీసర్స్ పైన కూడా రాసినారు. ఎవరైనా జుడిషియల్ ఆఫీసరు ఈ రిమాండ్ రిపోర్ట్ లో రిమాండ్ ఆర్డర్ రాసేటప్పుడు చదివి వాళ్ళు చెప్పిన 5 కండిషన్లో ఏదైనా ఒక కండిషన్ కానీ మినిమం ఫుల్ఫిల్ చేసినారా, అంటే అరెస్ట్ ఇస్ నెసరీ అని తెలియజేయడానికి తగిన కారణాలు చెప్పినారా, అట్లా ఉండి అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే రిమాండ్ ఆర్డర్ ఇవ్వాలా. ఏది చదవకుండా రిమాండ్ ఆర్డర్ ఇస్తే కన్సర్న్డ్ జుడిషియల్ ఆఫీసర్ ఈజ్ లయబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ యాక్షన్ అని చెప్పినారు. ఈ విధంగా చెప్పినప్పటి నుంచి మనం పోలీస్ వారు ఎవరైనా అక్యూజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కొందరు మెజిస్ట్రేట్లు ఈ అఫెన్సెస్ లకు శిక్ష ఏమిటి అని అడుగుతున్నారు. ఆ శిక్ష 7 ఏళ్ల లోపల ఉంటే మీరు 41 year నోటీస్ ఇవ్వండి, అంతేగాని అరెస్ట్ చేసి తీసుకురావద్దని చెప్పి మౌఖికంగా ఆర్డర్ ఇస్తున్నారు. నిజంగా ఆ విధంగా ఏదైనా ఉంటేగినా అది రిటర్న్ గా రాసి ఇందుట్లో ఆ ఒక్క కండిషన్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు కనుక నేను రిమాండ్ రిపోర్ట్ను వాపసిస్తున్నాను, యు ఆర్ డైరెక్టెడ్ టు ఇష్యూ 41 year నోటీస్ అని చెప్తే చాలా బాగుంటుంది. ఆ విధంగా చెప్పడం లేనందుకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మానవుని యొక్క స్వేచ్ఛ, రైట్ టు లిబర్టీ అనేది చాలా పవిత్రమైనది. ఇట్టి పవిత్రమైన హక్కును ఎవరు తొలగించడానికి వీలు లేదు. తొలగించవలను అంటే చట్టంలో చూపిన విధంగా లేదా ఉన్నతమైన కోర్టులు, హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ ఏదైనా ఉత్తర్వు ఇస్తే ఆ ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించవలెను. కావున ఇప్పుడు అందరూ పోలీస్ వారు కానీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ మనము అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లో ఏం చెప్పినారో అది మనం తూచా తప్పకుండా పాటిద్దాం. ఈ నిబంధనలు కేవలము 35(1) క్లాజ్ బి లకు మాత్రమే వర్తించును. మిగతా వాటికి అంటే 35(1) క్లాజ్ ఏ, క్లాజ్ సి టు జే వరకు వర్తించవు.